మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిత సగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరయువృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. భక్తి సమాచారం ప్రేక్షకులకు రాజా త్రిపుర సుందరీ దేవి యొక్క శుభాశీస్సులు. మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఉండబడేటువంటి ఒక నిజ జ్యేష్ఠ మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి ఈ నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఈ నిజ జ్యేష్ఠ మాసంలో కర్కాటక రాశి వారికి ఈ నెలలో ప్రతి పనికి ఆటంకాలు ఏర్పడడం, ఏ పని మొదలు పెట్టుకుందామన్నా కానీ ఆటంకాలు ఏర్పడము, ఆదిలోని హంసపాదు అన్నట్టుగా ఉంటుంది. ఏ పనైనా నిదానంగా మందకోటిగా నెరవేరడం అనేటువంటి జరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలందు అభివృద్ధి తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితి క్షీణించి రుణాలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. మనసంతా కూడా ఆందోళనకరంగా ఉంటుంది. ఎప్పుడు ఏది చెయ్యాలో స్థిరమైనటువంటి ఒక ఆలోచన లేకుండా మానసికంగా నిరంతరం బాధపడేటువంటి ఒక సమయం ఉంది. కాబట్టి తగు జాగ్రత్త. ఆదాయానికి తగినటువంటి ఒక ఖర్చులు పెరిగిపోవడం, ₹1 సంపాదిస్తున్నామంటే ₹10 ఖర్చు చెదురుగుండా కూర్చోవడము, ఇలాంటి పరిస్థితి రావడానికి ఆస్కారం ఉంది. దిక్కుచోచని పరిస్థితులు ఏర్పడి ఎలా తట్టుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన లేకుండా మీరు సెంటిమెంటుగా ఉన్నటువంటి ఒక పెట్టుకునేటువంటి ఒక వస్తువులు, బంగారమే కావచ్చు, భూములే కావచ్చు, ఇతరత్రగా కొన్ని సెంటిమెంటు ఉంటాయి. అలాంటి అమ్ముకోవడం అనేటువంటి జరగవలసినటువంటి అవసరం కూడా రావచ్చు. జాగ్రత్త. కుటుంబంలో కూడా చిన్న చిన్న కలహాలు ఏర్పడి సదా మానసిక చింతన చేత కాలం గడపవలసి వస్తుంది. జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యం బాగానే ఉంటుంది, ఆదాయం కూడా మంచిగానే ఉంటుంది. కానీ ఆదాయానికి మించినటువంటి ఒక ఖర్చులు ఏర్పడేటువంటి ఒక అవకాశం ఉంది. జాగ్రత్త. ప్రతి పని ఆలస్యంగా నెరవేరుతుంది. మీరు ఏ కార్యక్రమము ఏ పని పెట్టుకున్నప్పటికీ కూడా ప్రతిదీ కూడా చాలా ఆ పని ఆలస్యంగా నెరవేరుతుంది, కానీ శుభంగా నెరవేరుతుంది. మీకు మనోధైర్యము, దైవారాధన చాలా ముఖ్యమైనటువంటివి. కాబట్టి మీరు ఈ కర్కాటక రాశి వారు మనోధైర్యంతో కాలం గడుపుతూ ఉండాలి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి చిక్కులు రావడము, అధికారుల చేత చీవాట్లు పడడము, చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయడము, లేనిపోని నిందలు ఆపాదించుకోవడము జరుగుతుంది. బుద్ధి చాంచల్యంగా ఉంటుంది. ఎప్పుడు ఏ పని చెయ్యాలో తెలియక బాధగా ఉండడము. ఇక ఉద్యోగంలో చేసేటువంటి వారికి స్నేహితులచే, తోటి ఉద్యోగస్తుల చేత చిక్కులు రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అధికారుల చేత చిక్కులు, ఒక్కోసారి సస్పెండ్ కావడము లేదా ఉద్యోగ భంగం జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త. మొండితనము, కోపము మీలో పెరిగిపోతాయి. ఆ మొండితనాన్ని, కోపాన్ని రెండూ కూడా
సాధ్యమైనంత వరకు మీరు పక్కకు పెట్టండి, జాగ్రత్తగా ఉండండి. ఇక 3వ వారం గనక చూసుకున్నట్టయితే అధిక ప్రయత్నం చేయడం వల్ల, నిరంతరం కష్టపడడం వల్ల కొంత ధనలాభం కలుగుతూ ఉంటుంది. కానీ చెడు స్నేహితం చేస్తారు, వారి వల్ల దురలవాట్లకు ఏర్పడి ఆ దురలవాట్ల చేత సంఘంలో విలువ కోల్పోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. జాగ్రత్త. దానివల్ల అపకీర్తి పాలవుతారు. ఎవరు మీ దగ్గరికి ఇంతకుముందు మీతో సహవాసంగా ఉన్నటువంటి ఒక స్నేహితులే ఈనాడు దూరం కావాల్సినటువంటి ఒక అవసరం ఏర్పడుతుంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. చెడ్డవారితో స్నేహితం చేయడం కానీ, దురలవాట్లకు లోను కావడం కానీ కాకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఏ పనైనా శక్తికి మించి పని చేసినట్టయితేనే అందులో మీకు లాభసాటిగా ఉంటుంది. దాని గురించి నిరాశ పడకుండా కార్యాలు చేయండి. ఇక 4వ వారం కనుక మనం చూసుకున్నట్టయితే ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడము, ప్రతి కార్యక్రమం కూడా భంగం ఏర్పడము, దాని గురించి ఎవరో ఏదో చెప్పి మిమ్మ యొక్క మనస్సును ఇచ్చేయడము, ఆ కార్యం మీద మీ మనస్సు ఉండకుండా చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎదుటివారి వాక్కులు మాటలు వినండి, సలహాలు వినండి, కానీ మీదంటూ ఒక నిర్ణయాన్ని ఏర్పరచుకోవడం చాలా మంచిది. ఎదుటివాడికి కోపం రాకుండా వారి యొక్క సలహాలు మనం తీసుకోవాలి, కానీ ఆ కార్యక్రమం నందు మనదంటూ ఒక నిర్ణయాన్ని చేసుకొని దాని ప్రకారంగా ముందుకు అడిగేయడం చాలా మంచిది. ఎవరో ఈ పని చేస్తే ఇందులో మీకు చెడుపు వస్తుంది అని చెప్పి ఎవరో చెప్పారంటే నిజంగానే ఆ పనిని వారి మాటలు విని ఆ పనిని వదిలిపెట్టుకోవడం వల్ల ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. కాబట్టి అలా కాకుండా అతను చెప్పింది నిజమా అబద్ధమా, ఎంతవరకు మనం ఈ పనిలో మనం ముందుకు వెళ్ళగలుగుతామో అనేటువంటి ఒక ఆలోచన చేసుకొని ఇతరుల యొక్క సలహాలు తీసుకొని జాగ్రత్తగా అడుగు ముందుకేయడం చాలా మంచిది. అనవసరమైన ప్రయాణాలు చేస్తారు. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడం వల్ల ఆర్థిక నష్టము, ఆరోగ్య నష్టము రెండు కూడా జరుగుతుంటాయి. అది నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. ప్రయాణాలు చేయడం వల్ల ఇటు డబ్బు ఖర్చు అవుతుంది, ఇటు ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి అవసరమైనటువంటి ప్రయాణాలే చెయ్యండి. దానివల్ల 2 విధాల సుఖము, ఒకటి ఆరోగ్యం బాగా ఉంటుంది, 2 డబ్బు నిలబడుతూ ఉంటుంది. ఇంకోటి అనవసరమైన ప్రయాణాలు చేయడం వల్ల ప్రయాణాలలో చిక్కులు రావడం జరుగుతుంటుంది. ప్రయాణాల్లో చిక్కులు రావడం అంటే దారిలో పెట్రోల్ అయిపోవడము, లేకుంటే బండి చెడిపోవడము, వాహనం చెడిపోవడము, ఇబ్బందుల పాలు కావడము, లేదా ఇతరత్ర ఏదైనా చోరుల వల్ల కానీ దానివల్ల కానీ ఇబ్బందులు రావడము, వర్షాకాలం కాబట్టి వర్షాల వల్ల ఇబ్బందులు, ఇలాంటి రకరకాలైనటువంటి చిక్కులు ఎన్నో ఉంటాయి. వాటి వల్ల జాగ్రత్తగా ఉండడము, లేదా ప్రయాణాలలో ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి మీరు కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఈ నెలలో మీరు జీవితం గడపాలి. చేతిలో డబ్బుంది కదా అని చెప్పి అహంకారానికి గర్వానికి పోకుండా తగు జాగ్రత్తగా జీవనం గడిపితే మీకు చాలా మంచిది. ఈ కష్టాలన్నీ కూడా మీకు వెళ్ళాలి అంటే మీరు ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. మీరు పారాయణం చేయండి, మీ భార్యను కూడా ప్రతిరోజు దుర్గా స్తోత్రం పారాయణం చేయమని చెప్పండి. దుర్గతి నాశిని అని చెప్పి కష్టాలన్నీ పోడగొట్టేటువంటిది ఆ దుర్గాదేవి ఒకతే. కాబట్టి ఆ దుర్గాదేవి యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు పారాయణం చేసినట్టయితే అమ్మ యొక్క దయ వల్ల ఈ నెలలో మీరు సుఖంగా జీవితాన్ని గడుపుతారు. ఇది శుభం.